అభ్యుదయ రచయిత సాహితీవేత్త బొగ్గుల శ్రీనివాసరావు అనుమానాస్పద మృతిపై పోలీసులు మిస్టరీ అయితే ఛేదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి దీనిపై మీడియా బ్రీఫ్ కూడా చేశారు. ప్రస్తుతం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ నెల 14వ తేదీన పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి బొగ్గుల శ్రీనివాసరావు హత్య కేసును ఎట్టకేలకు ఛేదించారు. దాదాపు 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు కూడా మీరు గతంలో విచారణలో కూడా చెప్పారు. సో కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎట్లా కొనసాగింది, అసలు ఎటువంటి ఆధారాలు సేకరించగలిగారు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారా, అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి బ్రీఫ్ చెప్పారు. అంటే మాకు సీన్లో దొరికిన ఫిజికల్ ఎవిడెన్సు, తర్వాత సాంకేతిక ఆధారాలు, మిగతా అన్నీ కూడా మా టీమ్స్ ఫిజికల్గా అన్నీ, అంటే శ్రీనివాస్ విలేజ్కి వెళ్ళడము, తర్వాత శ్రీనివాస్ దగ్గర ఫ్రెండ్స్తో అందరితో 4 టీమ్స్ అయ్యి సేకరించిన ఆధారాల మేరకు మేము నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన నిందితుడు వేణుమాధవ్ రెడ్డికి మిగిలినటువంటి 3 నిందితులకు అసలు ఎటువంటి పరిచయం గతంలో ఉండేది, వీళ్ళు సుఫారీ గ్యాంగ్గా ఎటువంటి ఒప్పందం చేసుకున్నారు, అసలు వీళ్ళ మధ్య ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? వీళ్ళిద్దరికీ, అంటే వీళ్ళ ముగ్గురికి కూడా వేణుమాధవ్ రెడ్డికి గత 9 నెలల నుంచి పరిచయాలున్నాయి. ఇందులో భాగంగా ఇతను వీళ్ళందరికీ ఒక 5 లక్షలు ఇస్తా, నాకు సహకరిస్తే అనేది వీళ్ళ ఆర్థిక అవసరాలను అతను చూసుకొని దాన్ని ప్రలోభపెట్టి వేణుమాధవ్ రెడ్డి వాళ్ళని దీంట్లోకి మర్డర్లోకి తీసుకురావడం జరిగింది. ఫేక్ ఇన్వాయిస్ సేల్స్ బిల్సే ఈ హత్యకు కారణమని చెప్పి మీరు విచారణలో తేల్చారు ఎట్టకేలకు. అసలు పూర్తిగా జీఎస్టీ ఫ్రాడ్ ఏ విధంగా చేశారు, అసలు వేణుమాధవ్ రెడ్డికి బొగ్గుల శ్రీనివాస్కి గతంలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? వేణుమాధవ్ రెడ్డి, బొగ్గుల శ్రీనివాస్ ఇద్దరు కూడా ఒకటే కాలేజీలో చదువుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరూ ఇప్పుడు వేణుమాధవ్ రెడ్డికి ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది, ఈ బొగ్గుల శ్రీనివాస్ పేరు మీద ఒక షెల్ కంపెనీ ఓపెన్ చేసి దాంట్లో జీఎస్టీ ట్రాన్సాక్షన్ చేసి ఇన్పుట్ సబ్సిడీని క్లెయిమ్ చేసిన దాంట్లో ఈ విషయంలో గొడవ అయింది. ఈ కేసు అంతా కూడా ఎక్కడ టర్న్ అయింది అసలు? ఎందుకంటే సాధారణంగా మనం రోడ్డు ప్రమాదం అనుకుంటాం, జలాశయంలోకి కారు దూసుకు వెళ్ళినట్లు చాలా స్పష్టంగా కనిపించింది, మృతుడు కూడా కారులోనే మృతి చెందినట్లు చాలా స్పష్టంగా గుర్తించగలిగారు. కానీ కేసు అంతా కూడా ఎక్కడ టర్న్ తీసుకుంది, ఎటువంటి ఆధారాలతో కేసు మలుపు తిరిగింది? అంటే లోకల్ ఎస్ఐ గారు, నాగరాజు ఎస్ఐ గారు ఏదైతే ఉన్నాడో, అతను సీన్కి వెళ్ళినప్పుడు అతనికి ఆ బాడీ ఉన్న పొజిషన్ కానీ, బాడీ మీద ఇంజరీస్ కానీ చూసి అతను అనుమానపడి తర్వాత వాళ్ళ బంధువులను కూడా పిలిపించి హిస్టరీ తీసుకుంటూ దానివల్ల ఇది ట్రేస్ చేయడం జరిగింది. ఎట్టకేలకు ఆ బొగ్గుల శ్రీనివాసరావు హత్య కేసుకు సంబంధించి మిస్టరీని అయితే పోలీసులు ఛేదించారు. ప్రధానంగా ఘటనా ప్రదేశంలో ఆనవాళ్లను గుర్తించినటువంటి పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారని చెప్పుకోవాలి. అటు మృతుడి ఒంటిపై ఉన్నటువంటి ఆనవాళ్లు కావచ్చు, ఆ గాయాలను గుర్తించినటువంటి పోలీసులు ఖచ్చితంగా ఇది హత్య అని కూడా మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అటు మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత దాదాపు 4 బృందాలను ఏర్పాటు చేసుకున్నటువంటి పోలీసులు తమదైన శైలిలో వివిధ కోణాల్లో కూడా విచారణ జరిపారు. అయితే ఎట్టకేలకు బొగ్గుల శ్రీనివాసరావు హత్య కేసుకు సంబంధించినటువంటి మిస్టరీని అయితే పూర్తి స్థాయిలో ఛేదించారు. జీఎస్టీ ఫేక్ బిల్స్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున అక్రమ విధానంలో సంపాదించాలని చెప్పి మొదటి నుంచి కూడా బొగ్గుల శ్రీనివాసరావు స్నేహితుడైనటువంటి వేణుమాధవ్ రెడ్డి ఆలోచన చేశారు. అందులో భాగంగా గతంలో తన కాలేజ్ స్నేహితుడైనటువంటి అటు శ్రీనివాస్ను కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు. దాదాపు అధిక మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని చెప్పి ఆలోచన చేసుకున్నారు. సుమారు 90 లక్షల రూపాయలు కూడా ఫేక్ ఇన్వాయిస్ బిల్స్తో సంపాదించగలగాలి. ఆ తర్వాత వాటాల విషయంలో ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి. దాదాపు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని చెల్లించాలని కూడా శ్రీనివాసరావు ఒత్తిడి చేశారు. అప్పటికే జీఎస్టీ ఆఫీస్ ఉన్నతాధికారుల నుంచి కూడా నోటీసులు రావడంతో శ్రీనివాస్ అటు మరోవైపు వేణుమాధవ్ రెడ్డిపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అటు వేణుమాధవ్ రెడ్డి శ్రీనివాస్ను పూర్తి స్థాయిలో తుదముట్టించాలని పథకరచన చేశాడు. మరొక 3 నిందితులతో కలిసి పాలేరు జలాశయంలోకి పూర్తిగా కారును నెట్టివేయడానికి ముందే అతనిపై విచక్షణరహితంగా దాడి చేసి అతన్ని హత్య చేసి ఆ తర్వాత కారులో కూర్చోబెట్టి కారును పాలేరు జలాశయంలోకి తోసివేసినట్లు పోలీసులు కూడా గుర్తించారు. తొలుత ఇది పూర్తిగా రోడ్డు ప్రమాదం అని భావించినటువంటి పోలీసులు ఆ తర్వాత ఘటనా ప్రదేశంలో గమనించినటువంటి ఆనవాళ్లను ఆధారంగా తీసుకొని ఇది పూర్తి స్థాయిలో హత్య కేసుగా నిర్ధారించుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపి మొత్తం 4 నిందితుల్ని అరెస్ట్ చేశామని చెప్పి ఖమ్మం రూరల్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇది న్యూస్ నాగరావుతో ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయం నుంచి. తెలిసిందా మీకు? అప్పుడు తెలిసిందన్న మాకు. పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఆయనకి ఎదురంటానంటే ఆయన విన్నే అనుమానం, ఆయన విన్నే ఉంది. వాళ్ళ మంచులే ఎవరు మంతలేనే తెలియదు. ఇప్పుడు ఆడనే తెలుసాలనే మనకు ఏం తెలుసు. ఆడ ఏం చెప్పినారంట సార్ అలా నాంగా ఏమంటున్నారంటే ఇంకా సెల్లులు అయితే దొరికినాయి, సెల్లు అయితే మీకు ఇవ్వము, ఏటీఎం కార్డులు ఉన్నాయంట 4-5, ఇంకా అవన్నీ మేము ఇవ్వము మీకైతే, అవన్నీ తెలుసుకున్నాక మీకు ఫోన్లు చేస్తాం, ఎంక్వైరీ చేయాలని ఇంత ఒకటి కొంచెం ఇది చేస్తుండే. ఇంకా అందరితో బాగా కోపంలే
ఒకటో తరగతి బుక్ 2వ తరగతి బుక్ అని అది పోదగినారు మీరు వాళ్ళకు వేసినారు నాకు బుక్ పోదగినారు అని కొట్లాడుతున్నాను అంతేగాని ఆయన ఎన్నేళ్ళ ఇంట్లో నుండి పోయి 20 ఏళ్ళు అయింది అన్నాక మా పెళ్ళి అయినాక 2 సార్లు వచ్చిండు 20 ఏళ్ళ 20 ఏళ్ళు అయింది ఒక అలిగిపోయినాడా అదే ఇట్లా దుఃఖించలేరు మీరు చదువు కానీ కూడా ఊకంగా మాట్లాడకుండా పోవడం హైదరాబాద్లో చదువుతుండే సిల్వర్షిప్ కాలేజీలో చదివినాడు బీడీ వరకు సిల్వర్షిప్ కాలేజీలో కూడా మొత్తం తెలుసు సంవత్సరానికి ఒకసారి ఆడికి వచ్చిపోతున్నాడు ఆడ మన పెంట్లు మస్తు కూడా సిల్వర్షిప్ పల్లెలో తెలుసు ఫ్రెండ్లు పురుగులు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.